డానియల్ 3:28 డిస్ప్లే చేయండి. ఎవరి దేవుడు ఆయన? షద్రకు మేషాకు అబేద్నెగోల దేవుడు. బైబిల్లో ఉన్నమాట చూడండి. షద్రకు మేషాకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. షద్రకు మేషాకు అబేద్నెగోల దేవుడు అంటే దేవుని కొరకు అవసరమైతే చచ్చిపోవడానికి ఇష్టపడిన వారి దేవుడు అని అర్థం. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మనం కూడా ప్రాణం ఇస్తే ధన్యులమే. భయపడాల్సిన అవసరం లేదని ధైర్యవంతుల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెబుకద్నెజరు ఆ 3వ అధ్యాయంలో ఒక బంగారు ప్రతిమ నిలబెట్టాడు. నా రాజ్య పౌరులందరూ సకల విధములైన వాద్య ధ్వనులను విన్నప్పుడు నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలి. నమస్కరించని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో పాలు పొందును. వీళ్ళు మాత్రం ప్రధానులు రాజ్యంలో అందరూ సాగిలపడ్డారు. షద్రకు మేషకు అబేద్నెగో సాగిలపడలేదు. వాళ్ళ మీద ఫిర్యాదు చేశారు రాజ్యంలోని వేరే అధికారులు. రాజా, నీ దర్బారులో ఉన్నటువంటి ఆ 3 యూదా యువకులు నీ ఆజ్ఞను లెక్క చేయలేదు, లక్ష్య పెట్టలేదు, నీ దేవతకు వాళ్ళు మొక్కలేదు అంటే అత్యాగ్రహం వచ్చేసింది నెబుకద్నెజరుకు. షద్రకు మేషాకు అబేద్నెగో, నేను విన్నది నిజమా? నేను నిలబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కరించలేదట నిజమా? అంటే వాళ్ళు ఏమన్నారు? చేతులు నలుపుకుంటూ చిత్తం మహారాజా అని అనలే. వాళ్ళ అమ్మ పిలిచి ఉంటుంది చిన్నప్పుడు. ఆ నెబుకద్నెజరు చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు పేరు పెట్టి వాళ్ళ అమ్మ పిలిచి ఉంటుంది. అలా పిలిచేశాడు. నెబుకద్నెజరు అంటే మహారాజా లేదు, ప్రభువు లేదు, ఏమి లేదు. నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచి, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలనే చింత కూడా మాకు లేదన్నారు. మేము నమ్ముచున్న మా దేవుడు, మేము సేవించుచున్న జీవము గల దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మను తప్పించి విడిపించ సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేం మాత్రము నీ ప్రతిమకు మొక్కమనేశారు. తప్పించకపోయినా సరే అంటే అర్థం ఏంటి? ఆ అగ్నిగుండంలో పడి మాడి మసైన బూడిదైన అయిపోతాం, కానీ మేము మాత్రము ధర్మశాస్త్రానికి విరోధంగా నీవు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మొక్కం. ఇక్కడ అగ్నిగుండానికి భయపడితే, విగ్రహారాధన మేము చేస్తే బైబిల్కి విరోధంగా, ధర్మశాస్త్రానికి విరోధంగా, ప్రాణభయంతో మేము లోబడిపోతే, ఇక్కడేమో అగ్నిగుండం ఉంది, పైన అగ్నిగంధకముల గుండం ఉంది. అందులో పడకుండా ఉండడం మా ఉద్దేశం. దీన్ని తప్పించుకొని అగ్నిగంధకాల గుండంలో పడే కంటే అగ్నిగంధకముల నిత్యాగ్ని గుండంలో పడకుండా తప్పించుకోవడానికి ఇక్కడ కాలి చచ్చిపోవడమే మంచిది. ఇప్పుడు చచ్చిపోకపోయినా రేపైనా చచ్చిపోతాంగా, ఎల్లుండైనా చచ్చిపోతాంగా. మాకేం భయం లేదు, నువ్వేం చేస్తావో చేసుకోమన్నారు వారి దేవుడు. ఒక మాట నేను అడుగుతున్నాను, షద్రకు మేషాకు అబేద్నెగోల దేవుడే ఇవాళ మన మధ్య సంచరిస్తున్నారు. కానీ ఆ దేవుని యొక్క షద్రకులు ఎక్కడున్నారు? ఆ దేవుని యొక్క మేషాకులు అబేద్నెగోలు ఎక్కడున్నారు? హనోకు యొక్క దేవుడు ఉన్నాడు ఇక్కడ, కానీ ఆ దేవుని తట్టు తిరిగిన హనోకులు ఎక్కడున్నారు? ఏలియా యొక్క దేవుడు ఆయన, కానీ ఆ దేవుని యొక్క ఏలియాలు ఎక్కడున్నారు? ఆ దేవుని యొక్క అబ్రహాములు ఎక్కడున్నారు? అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఏలియా దేవుడు
వచ్చాడు ఇక్కడ. ఎందుకొరకు వచ్చాడంటే ఇక్కడ కూడా కొందరు అబ్రహాములు ఉంటారని, కొందరు ఏలియాలు ఉంటారని, హనోకులు ఉంటారని, షద్రకు మేషాకు అబేద్నెగోలు ఉంటారని ఆశపడి వచ్చాడు. ఉన్నారా మరి? నీవు ఉన్నావా? నీవు ఒక తీర్మానం చేయగలవా? దేవా, రానున్న దినాల్లో అవసరమైతే నీ కొరకు నేను ప్రాణాలైన అర్పించటానికి సిద్ధపడిన తెగింపు ధైర్యము కలిగిన షద్రకునవుతాను, అబేద్నెగోనవుతాను, మేషాకునవుతాను. దానియేలు యొక్క దేవుడని కూడా ఉంది. ఇదే దానియేలు 6వ అధ్యాయంలో, దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు సింహముల గుహలో నిన్ను రక్షించేనా అంటాడు రాజుగారు. వీళ్ళంతా తెగింపు కలిగిన భక్తులు. ప్రభునందు ప్రియులారా, దేవుడు దానియేలు యొక్క దేవుడు మాత్రమే సుమా, పిరికోళ్ళ దేవుడు కాదు. షద్రకు మేషకు అబేద్నెగోలకు మాత్రమే దేవుడు ఆయన. ప్రాణ భయముతో దేవునికి విరోధమైన మార్గంలోకి వెళ్ళిపోయే వాళ్ళకి ఆయన దేవుడు కాదు. ఇవాళ బాగానే ఉన్నాం, మనం సంతోషంగా ఉన్నాం, స్వేచ్ఛగా ఆరాధించుకుంటున్నాం. కానీ త్వరలోనే మనకు ప్రతికూల సమయం వస్తుంది ప్రియులారా.